దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నటువంటి తరుణ్ మర్డర్ ప్రీ ప్లాన్డా? అసలు తరుణ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? మరి తరుణ్ని చంపిన వాళ్ళకి సరైన శిక్ష పడిందా? మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరుణ్ కుటుంబ సభ్యులకి సరైన జస్టిస్ని అందించిందా? దీని పట్ల డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పైన ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మార్చ్ 4 దేశవ్యాప్తంగా హిందువులంతా హోలీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అలాగనే ఢిల్లీలోని ఉన్నటువంటి ఉత్తమ్ నగర్లో కూడా ఒక హిందూ ఫ్యామిలీ హోలీ సెలబ్రేట్ చేసుకుంటా ఉంది. ఒక 11 ఏళ్ల చిన్నారి బిల్డింగ్ పైన హోలీ ఆడుకుంటూ తన చేతిలో ఉన్నటువంటి కలర్ బెలూన్ జారి రోడ్డు మీద పడింది. అది పగిలి అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడింది. ఆ ముస్లిం మహిళకి అది నచ్చకపోవడంతో ఇక్కడ తరుణ్ కుటుంబ సభ్యులకి ఆ ముస్లిం మహిళకు మధ్య ఘర్షణ మొదలైంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వచ్చి ఆ ఘర్షణను క్లియర్ చేసినప్పటికీ ఆ ముస్లిం మహిళ వెళ్ళి తన కుటుంబ సభ్యులకు చెప్పుకుంది. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి తరుణ్ని చంపుదామనే కుట్ర పన్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్నటువంటి సమయంలో తరుణ్ తన కుటుంబ సభ్యులతో లేడు, తన ఫ్రెండ్స్ తోటి బయట హోలీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాడు. మరి తరుణ్ అక్కడ లేడు కదా, మరి తరుణ్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని అంటే, తరుణ్ చిన్నప్పటి నుంచే సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే వ్యక్తి. హిందూ కార్యక్రమాల్లో, హిందూ ప్రోగ్రాంలలో చాలా యాక్టివ్గా పనిచేసే వ్యక్తి. ఉద్యమ్ నగర్లో ముస్లింలు ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ కుటుంబాలని తరిమేద్దామని ప్లాన్ చేసింది. అయితే ఇదే సరైన సమయం అనేసి ద మెయిన్ హౌస్ ఆఫ్ ద పిల్లర్ తరుణ్ అనే వ్యక్తిని తొలగించేస్తే అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులని ఈజీగా పంపించవచ్చని కుట్ర పన్నారు. అయితే సరైన సమయం చూసి తరుణ్ ఎప్పుడైతే హోలీ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో 11 గంటలకు హఠాత్తుగా 5 కట్టెలతోటి రాళ్లతోటి దాడికి పాల్పడింది. అక్కడికక్కడే తరుణ్ రోడ్డు మీదనే కుప్పకూలిపోయింది. అయితే ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు మళ్ళోసారి తరుణ్ చచ్చిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకునేందుకు మళ్ళీ రాయి తీసుకొని తలపైన కొట్టి చంపినారట. ఈ విషయం నేను చెప్తుంది కాదు, స్వయాన తరుణ్ ఫాదరే చెప్పుకుంటూ వచ్చింది. అయితే అప్పుడే తరుణ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తరుణ్ చికిత్స పొందుతూ అక్కడనే మరణించడం జరిగింది. అయితే పోలీసులు కేసు ఫైల్ చేసి ఈ దాడిలో పాల్పడినటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఎవరైతే దాడికి పాల్పడినటువంటి 5 కుటుంబాల ఇళ్లను కూల్చేయడం జరిగింది. అయితే దీనివల్ల తరుణ్ కుటుంబ సభ్యులకి నిజమైన జస్టిస్ దొరికిందా అంటే కాదు. మరి ఎప్పుడు దొరుకుతుందంటే, ఇలాంటి ఘటనలు భారతదేశంలోనైనా ఢిల్లీలోనైనా జరగకుండా ఉండాలంటే భయం, భక్తి అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండాలి. ఎవరైతే ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇకపై నుంచి ఎలాంటి సౌకర్యాలు అందకుండా, వాళ్ళకు సోషల్ ఐడెంటిటీ లేకుండా చేస్తే ఇలాంటి ఘటనలు మళ్ళా భారతదేశంలో చేయాలన్నా, ఢిల్లీలో చేయాలన్నా భయం ఉంటుంది. అప్పుడే కదా నిజమైన జస్టిస్ తరుణ్ కుటుంబానికి కూడా దక్కేది. కాబట్టి మిత్రులారా, దీని పట్ల మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.